పనులు చేస్తామని హామీలు ఇవ్వడం పాత పద్ధతి. ఇచ్చిన హామీ నెరవేరగానే ప్రజల మధ్య ఉండి స్పందన తెలుసుకోవడం ఈ యువ కెరటం స్టైల్. తండ్రి బోండా ఉమా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఆ అడుగులకు ఆసరాగా నిలుస్తున్నాడు ఆయన తనయుడు బోండా సిద్ధార్థ్. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా గుణదలాటు దావు బుచ్చయ్య కాలనీ మధ్య 1.50 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రావడంతో వాహనదారులకు ఉపశమనం లభించింది. నియోజకవర్గంలో కొత్తగా వేసిన రోడ్డు దగ్గరకు స్వయంగా వెళ్లి అటుగా రాకపోకలు సాగిస్తున్న ప్రజలను రోడ్లు ఎలా ఉన్నాయి, పనులు బాగున్నాయని వివరంగా అడిగి తెలుసుకుని జవాబుదారీతనానికి నిదర్శనంగా నిలిచాడు ఈ యువ కెరటం. రోడ్లు బాగున్నాయంటూ ప్రజలు చెబుతున్న మాటలకు సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తండ్రి పడుతున్న తపనను తన భుజాల మీద వేసుకుని ముందుకు సాగుతున్న యువ నేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కృషితో నియోజకవర్గంలో అన్ని రంగాల్లోనూ సమగ్ర అభివృద్ధి జరుగుతోందని ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏం లేదు, మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మొత్తంలో ఈ రోడ్ అనేది మనం వచ్చినటువంటి సంవత్సరంలోనే వేయగలిగాం. ఒకప్పుడు అసలు ఈ రోడ్డు వేసినప్పటికీ ముందుకి ఏంటి మీ అభిప్రాయం తెలుసుకుందాం అని చెప్పి అసలు వచ్చాం. బిఆర్టీసీ బాగున్నారా? ఓకే, ఏంటి అసలు ఈ రోడ్డు పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండేది? అసలు ఒకప్పుడు అడిగిలా ఉండేదా? ఇప్పుడు అంతా బాగానే ఉందా? ఫోర్త్ లైన్ ఏంటి అసలు ఈ రోడ్ పడ్డాక ఎలా అనిపిస్తుంది? అసలు ఎక్సలెంట్ బాగుందా? అంతా ఎక్సలెంట్. ఒకప్పుడు ఎలా ఉండేది ఈ రోడ్డు పరిస్థితి? రావడానికి కూడా ఇది ఇప్పుడు లేడీస్ కూడా ఎంత ఫ్రీగా వెళ్తారు. వాకింగ్ ఎక్సలెంట్ అనమాట. ఎంత మంది నోట్లో విన్నాను. చాలా గతంలో 5 సంవత్సరాల్లో అసలు ఈ రోడ్డు పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉండేది. అసలు రావడానికి భయపడే వాళ్ళు అని చెప్పినాను. అంటే ఉమా గారు ఎమ్మెల్యే అయినప్పుడే డెసిషన్ తీసుకున్నారు ఇటువంటి రోడ్స్ అన్నిటినీ మనం ఎట్టి పరిస్థితుల్లో బెటర్ గా ఇంప్రూవ్. బ్యారికేడ్ కూడా అది కూడా కట్టాం సైడ్. 2 వీలర్స్ వెళ్ళే వాళ్ళకి సేఫ్టీగా ఉండాలని అది కూడా కట్టించాం. కూటమి ప్రభుత్వం అంతా మీకు ఎలా అనిపిస్తుంది? అలా ఉందా? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు తీరు బోండా ఉమా గారు బాగా చేస్తారా? 7 లైన్లో ఉంటారు. ఈ రోడ్ బాగానే వాడుతూ ఉంటారా? రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం, యూజ్ చేస్తూ ఉంటారు బాగానే రోడ్. ఒకప్పుడు ఎలా ఉండేది అసలు ఈ రోడ్ పరిస్థితి అంతా? ఇంతకుముందు అసలు మట్టి వర్షం వస్తే ఎక్కడ జరిపోతాం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు చాలా బాగుంది, వెళ్ళడానికి రావడానికి బాగుంది. చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళం. దీనివల్ల చాలా ఈజీ అన్నా. బ్యారికేడ్ పెట్టడం వల్ల కూడా అసలు బోండా ఉమా గారి ఎమ్మెల్యే గారి తీరంతా ఎలా ఉంది లోకల్ గా? చాలా బాగుంది. డెవలప్మెంట్ మాత్రం చాలా బాగా చేస్తారు. తెలుస్తుంది రోడ్స్ కానీ డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ చాలా బాగా. ఎమ్మెల్యే బోండా ఉమా గారు అంతా కూడా స్పందించడం, ఏదైనా వచ్చి మాట్లాడినప్పుడు వెంటనే స్పందించడం అంతా బాగుందా? వెరీ గుడ్.